హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈరోజు మా పిన్ని పంపించిన పూజా పిక్స్ అయితే మీకు పోస్ట్ చేస్తున్నానండి. తను ఎక్కువగా పూజలు చేస్తారనమాట. లాస్ట్ టైం కూడా మీకు వీడియో పెట్టాను నేను, మా పిన్ని చేసిన పూజలు అనేసి. తనే అనమాట ఈ పిక్స్ కూడా పంపించింది. తనేంటంటే ఎక్కువగా పూజలు అవి చేస్తుంది. ఆ పూజలు కూడా 10 మంది చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ పిక్స్ అయితే షేర్ చేసిందండి. అవి మీతో కూడా షేర్ చేస్తున్నాను నేను. తను వీక్లీ ప్రతిరోజు కూడా చేసే పూజలన్నీ కూడా వారానికి ప్రతిరోజు చేసేది. అవన్నీ సోమవారం రోజు శివుడికి అభిషేకం, అన్ని పంచామృతాలతోటి, అన్ని రకాల కాయలు అంటే పళ్ళు ఉంటాయి కదా, అరటిపళ్ళు, దానిమ్మ, ఇలాంటి రకరకాల పండ్లతోటి అభిషేకం అవి చేసుకొని, ఇది వచ్చి స్ఫటికలింగం అలా పెట్టుకుందండి. హనుమాన్కి కూడా రామకోటి కూడా నాకు రాయమని చెప్పింది కదా, తనే అనమాట. మొత్తం చాలా బాగా చేస్తుందన్నమాట పూజలు అవి. మంగళవారం హనుమంతుడికి చేసిన పూజ, బుధవారం రోజు అమ్మవార్లకి చేసిన పూజ, కృష్ణ పరమాత్ముడికి చేసినవి, సరస్వతి అమ్మవారికి, ఇలా రకరకాలవన్నీ నాకు మీతో షేర్ చేయమన్నట్లుగా మొత్తం పోస్ట్ చేసిందనమాట. సరే, నేను మీకు చూయిద్దాము తను చేసిన పూజలు అవి కూడా మీతో షేర్ చేసుకుంటే, మనం చేసే మంచి కార్యాలు 10 మంది కూడా వాటిని ఇన్స్పైర్ అయి చేసుకుంటే వాళ్ళతో పాటు మనకు కూడా పుణ్యం అది లభిస్తుందండి. ఇవి మీకు షేర్ చేస్తూనే ఇవి వచ్చి గురుపాదుకుల పూజ. ఇవి కూడా ఫొటోస్ పిక్స్ షేర్ చేసింది. ముగ్గురు అమ్మలు అంటారు కదా మనకి, లక్ష్మీదేవి, కాళికాదేవి, సరస్వతీదేవి. లక్ష్మీదేవి వచ్చేసి సిరి సంపదలు, అదృష్టానికి హేతువైన లక్ష్మీదేవి కలువ పువ్వుల్ని 2 చేతులతో పట్టుకొని, కలువ పువ్వు స్వచ్ఛతకు, పరిపూర్ణతకు, సంతానోత్పత్తికి చిహ్నమన్నమాట. లక్ష్మీదేవిని పద్మకమల అంటారు. అందమైన దేవతగా శ్రీ అని కూడా కొలుస్తారు. లక్ష్మీదేవి పక్కన ఉండే ఐరావతం విజ్ఞానానికి, రాచరికానికి చిహ్నంగా భావిస్తారు. కాళికాదేవి రెండవది వచ్చేసి 4 చేతులతో నల్లని రూపంతో భీకర అవతారంతో ఉంటుంది. కాళికా అమ్మవారు దుష్టశక్తుల్ని వధించే కత్తి ఒక చేతిలో, దుష్టశక్తి తలను మరొక చేతిలో ధరించి ఉంటుంది. మరో 2 చేతులతో భక్తులకు వరాల్ని, అభయాన్ని ఇస్తూ ఉంటుంది. మెడలో పుర్రెల దండ, ఎర్రబడిన 3 కన్నులు, బయటకు సాగిన నాలుకతో భీకర అవతారంతో ఉంటుంది. ఇవన్నీ ఆమెలోని అపారత్వానికి, దుష్టశక్తుల వినాశనానికి చిహ్నాలు. నెక్స్ట్ ముగ్గురమ్మలలో మూడవ ఆమె సరస్వతీదేవి. చదువుల తల్లి సరస్వతీదేవి పద్మంపై కూర్చొని తెల్లహంస పక్కన ఉంటుంది. దీనిని అందానికి, స్వచ్ఛతకి చిహ్నంగా భావిస్తారు. వీణను చేతి ధరించి వేదాలు పలికిస్తుంది. పుస్తకం, నీటి పాత్ర ఆమె వద్ద ఉంటాయి. మతాచారాలకు, ఆధ్యాత్మిక సంబంధిత ప్రక్రియలకు, విజ్ఞానానికి, విశ్వాసానికి ప్రతీక సరస్వతీదేవి. ఈ ముగ్గురమ్మలు కూడా మనల్ని ఎల్లవేళలా, మన కుటుంబాలని కానీ ప్రతి ఒక్కరిని ముగ్గురమ్మల అనుగ్రహం ఉంటేనే మనం ముందుకు సాగుతామండి. ప్రతి ఒక్కరి మీద కూడా లక్ష్మి, సరస్వతి, కాళి, దుర్గాదేవి ముగ్గురి అనుగ్రహం ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, నేను ఈ వీడియోలో ఈ ముగ్గురమ్మల అమ్మవార్ల గురించి ప్రస్తావించింది ఎందుకంటే, మా పిన్ని చేసిన పూజల్లో కూడా నాకు అలాగే అనిపించిందనమాట. సరస్వతీదేవి, కాళికాదేవి, లక్ష్మీదేవి, ఇలా ఈ ఫొటోస్ చూస్తున్నంతసేపు నాకెంతో ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా అనిపించిందనమాట. ఇవి ప్రతి ఒక్కరూ కూడా మనం ఇలానే చేసుకోవాలని ఏం లేదండి. వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ పూజా విధానాన్ని వాళ్ళు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. తను చేసిన పూజ నాకు నచ్చింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.